దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్‌లోని ముఖ్యమైన వ్యక్తులలో యోనా గురించి తెలుసుకుందాం. యెహోవా వాక్కు అరిమతయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినెవె పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమనెను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకి సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చునని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి. కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషితిని చంపితమన్న నేరము మా మీదకి మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిక్కిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. రెండవ మారు యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి దానికి దుర్గతి సంభవించునని ప్రకటన చేయమనగా యోనా బయలుదేరి నీనెవె పట్టణమునకు పోయాను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా
నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము ప్రకటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. అప్పుడు యెహోవా ఈ నినివే వారు తమ చెడునడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దీని చూచి యోనా బహు చింతాక్రాంతుడై కోపగించుకొనెను. అప్పుడు యెహోవా యోనాతో, ఎందుకు నీవు ఇలా ఉన్నావని అడగగా, నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపయుగా దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట ఒక పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచుదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించాను. యోనా తనకు ఎండ దెబ్బ తగులుగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నువ్వు కోపించడం న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోనంతగా కోపించట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకున్నను పెంచుకున్నను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావు. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమను ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను చింతపడవద్దా అని యోనాతో చెప్పెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.